హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి 3 రకాల వంటలను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన మొదటి నైవేద్యం వచ్చేసి బెల్లం పరమాన్నం. పాలు విరిగిపోకుండా అండ్ అలానే పరమాన్నం ఎన్ని గంటలైనా గట్టిగా అయిపోకుండా ఉండాలి అంటే నేను చేసే విధంగా ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్ బియ్యాన్ని తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి 2, 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తిరిగి వాటర్ పోసుకొని మూత పెట్టి 15-20 మినిట్స్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అండ్ అలానే ఇంకొక గిన్నె తీసుకొని నేనిక్కడ ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను గదా! ఒక కప్పు బియ్యానికి 1 కప్ తురిమిన బెల్లం తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్‌ని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. అలానే 2 కప్పులు నీళ్లు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పరమాన్నం ఎక్కువ పాలు పోసి చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పాలు ఒక పొంగు వచ్చాక అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ముందే చెప్తున్నాను, అడుగు మాడకూడదు. ఈలోగా మనం వేరొక స్టవ్ వెలిగించుకొని దాని మీద బెల్లాన్ని ఆల్రెడీ తురిమి అండ్ అలానే కొలిచి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో అండ్ అలానే పాలు కూడా చిక్కపడ్డాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ పూర్తిగా చల్లారబెట్టుకున్న బెల్లం పాకంని అన్నంలో యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం అండ్ అలానే ఈ అన్నం బాగా కలిసేంత వరకు ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని బెల్లం పరమాన్నంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్‌ని ఆపేసుకోవాలి. ఇలా ఆపేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా బెల్లం పరమాన్నం చేసుకుంటే పాలు విరిగిపోకుండా అండ్ అలానే పరమాన్నం ఎన్ని గంటలైనా గట్టిపడిపోకుండా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్‌తో వరలక్ష్మి వ్రతానికి ఈ నైవేద్యాన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మన రెండవ నైవేద్యం వచ్చేసి మినప వడలు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. 1 కప్ మినపగుళ్ళు తీసుకొని 6 లేదా 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు ఎంత నానితే వడలు అంత క్రిస్పీగా వస్తాయి. నేను ఆల్రెడీ నైట్ మినపప్పుని నానబెట్టుకున్నాను. ఇలా నానిన మినపప్పుని 1 లేదా 2 సార్లు నీట్‌గా కడుక్కోవాలి. నెక్స్ట్ ఈ మినపప్పుని చిల్లుల బుట్టలో వేసుకొని నీళ్లను పూర్తిగా వడగట్టుకోవాలి. నీరు అంతా పూర్తిగా వడగట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పుని జార్‌లో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్‌లో అయినా పిండి వేసుకోవచ్చు. నేను మిక్సీ జార్‌లో వేసుకొని చూపిస్తున్నాను. చిన్న మిక్సీ జార్‌లో వేసుకుంటే పిండి చాలా మెత్తగా మెదుగుతుంది. ఒకసారి ఇలా మిక్సీ పట్టాక వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్‌గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే మనం గారెలు చేసేలా అయితే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే గారెలు చాలా బావుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఏదైనా ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండే అంత గిన్నెని తీసుకోండి. మిగిలిన పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా ఫ్లఫీగా వచ్చి వడలు బాగా గుల్లగా పైన క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, లేదా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అండ్ అలానే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా పిండిని వేసి చూస్తే
వాటర్‌లో పైకి తేలిందంటే మనం పిండిని పర్ఫెక్ట్‌గా కలిపామని అర్థం. పిండి అనేది వాటర్‌లో ఫ్లోట్ అవ్వకపోతే మీరు ఇంకో 2 మినిట్స్ పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిలో జస్ట్ ఒక స్పూన్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని కలుపుకుంటే మీకు వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా మినపపిండితోనే మీరు వడలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కర్చీఫ్‌ని గానీ లేదా ఒక కవర్‌ని గానీ తీసుకొని దాన్ని కొంచెం తడి చేసి కొద్దిగా పిండిని తీసుకొని వడల మాదిరిగా రౌండ్‌గా చేసుకోవాలి. మీరు వడలు చేయడం ఫస్ట్ టైమ్ అయితే టీ స్ట్రైనర్ పైన ట్రై చేయండి. టీ స్ట్రైనర్ పైన తడి చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చేతులు కాలుతాయన్న భయం కూడా ఉండదు. ఇప్పుడు వడలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వడలు వేసుకోవాలి. ఫస్ట్‌ది నేను చేత్తో వేశాను. ఇప్పుడు టీ స్ట్రైనర్ మీద మీకు వేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. ఇలా ఒకసారి మీరు వేసి ట్రై చేయండి. వడలు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మీకు బాండీలో ఎన్ని వడలైతే పడతాయో అన్ని వడలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో? పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మన మూడవ నైవేద్యం వచ్చేసి చింతపండు పులిహోర. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పులిహోర కోసం రైస్‌ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ కుక్కర్‌లో రైస్‌ని కుక్ చేసుకుంటున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్‌లో అయినా లేదంటే వాడ్చుకున్నా పర్లేదు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. అది దాదాపు పావు కిలో రైస్ వరకు ఉంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే బియ్యాన్ని డబుల్ వండుకోండి. బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్న తర్వాత రెగ్యులర్‌గా మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని వండుకుంటాం కదా! అలా కాకుండా రెండో గ్లాస్ వాటర్ పోసేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా ఆయిల్ వేసి రైస్‌ని ఉడికించుకోండి. నేను 1 గ్లాస్ బియ్యానికి 1/3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఎలక్ట్రికల్ కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండుని తీసుకొని వేడి వేడిగా మరిగే వాటర్‌ని పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ వరకు తీసుకున్నాను కాబట్టి చింతపండు 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు 1 కేజీ రైస్ తీసుకున్నట్లయితే 200 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. ఇలా వేడి వాటర్ పోసి చింతపండుని నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు చింతపండు నానింది కదా! అందులోంచి మనం గుజ్జును తీసుకోవాలి. చింతపండు గుజ్జును తీసుకోవడం కోసం అడుగున గిన్నె పెట్టి పైన ఇలాంటి చిల్లుల ప్లేట్‌ని పెట్టుకొని చింతపండుని గుజ్జుని పీచులు ఇలాంటివి ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ పైన పెట్టి దానిలో 1 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం, కొద్దిగా ఉప్పు వేసుకొని చింతపండు గుజ్జుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసి పల్లీలు లైట్‌గా వేగిన తర్వాత హాఫ్ కప్ వరకు పచ్చిశనగపప్పు, తర్వాత 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసి నిదానంగా సన్నటి సెగ పైన దోరగా వేయించుకోవాలి. అలానే ఈ పప్పు దినుసులన్నీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి. అండ్ అలానే ఒక కప్పు జీడిపప్పు, 4, 5 ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు వేగేంత వరకు వేయించుకొని లాస్ట్‌లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంగువ పులిహోరకి మంచి ఫ్లేవర్‌నిస్తుంది. నచ్చితే యాడ్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వండుకున్న రైస్‌ని ఒక పెద్ద బేసిన్‌లో గానీ, లేదంటే ఒక పెద్ద గిన్నెలో గానీ తీసుకొని, ముందే తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని, అలాగే తాలింపుని వేసి అన్నానికి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ మనం రైస్ ఉడికించేటప్పుడు అండ్ అలానే చింతపండుని గుజ్జు ఉడికించేటప్పుడు గూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా! మీకు సాల్ట్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తే ఈ టైంలోనే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని అన్నాన్ని, చింతపండు గుజ్జుని, ఈ తాలింపుని కలిపి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్‌తో పాటిస్తే మీరు ఎన్ని కిలోల పులిహోరనైనా ఈజీగా కలిపేసుకోవచ్చు. అంతేనండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి 3 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూశారు గదా!
ఈ నైవేద్యాలను మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి.